మహోన్నతమైన దేవుని నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో తెలిసి ఉంటే ఎలాగుంటామో ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం చూడవచ్చు. పేతురు గారు పరిశుద్ధ ప్రజలైన యేసుక్రీస్తు రక్తం వలన కడగబడిన వారికి ఈ మాటలు చెప్తున్నారు. అనగా యేసున్నది విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడిగా భావించి బాప్తిసానుభవంలోనికి వెళ్ళి ప్రభు కొరకు నేను బ్రతకాలి అని అనుకునే వారికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, దేవుని వలన రక్షణ పొందుకుని క్రీస్తు యొక్క నిత్యత్వపు మహిమలోనికి ప్రవేశించుట కొరకు సంసిద్ధపరచబడుతున్న వారై ఈ మాటలు మీ కొరకు ప్రభు తెలియచేయుచుండగా బహుశ్రద్ధగా ఆలకించి వాక్యానుసారంగా జీవించటానికి జీవితాలను ప్రభుకి అప్పగించుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటారో వారు కొన్నిటికి దూరంగా ఉండాలి. ఏంటి అనంటే, వారిలో దుష్ట సంబంధమైన మనసు, అంత మాత్రమే కాదు, బయటకొకటి లోపల ఒకటి కలిగినటువంటి హృదయం, అసూయ, ఇతరులను దూషించేటువంటి విషయం, ఇలాంటి స్వభావం ఉండకూడదు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి అని అనుకుంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి విధానంలో కొత్తగా పుట్టిన అనగా ఆత్మీయంగా కొత్తగా జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వాక్యమును పాలు చిన్నబిడ్డ ఎలాగైతే తాగుతాడో అలాగున ఉండాలి అని తెలియచేస్తూ, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియును అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై, అంటే మనల్ని ఒక బలమైనటువంటి వారిగా ప్రభు ఆలోచన చేస్తూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనము దేవునికి అనుకూలమైనటువంటి వారిగాను ఉండుట కొరకు, అంత మాత్రమే కాదు, సజీవమైన రాళ్లుగా కట్టబడుటకు ఒక మందిరముగా మనం ఉన్నాము అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రజల దగ్గర ఉన్నారు అని, ఆయన మనలను ఎన్నుకున్నాడని ఖచ్చితంగా గమనించవలసి ఉన్నది. ప్రభు యొక్క ఉద్దేశమును మనం గమనించినప్పుడు మనం సజీవమైన రాళ్ళము. సజీవమైన రాయి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారై ఉన్నారు. ఇప్పుడు ఆయనను అంగీకరించిన మనం కూడా ఏమై ఉన్నాము అనంటే అట్టి విధంగానే ఉన్నాం. దేవుని ఉద్దేశాన్ని మరింతగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఏం చెప్తున్నారంటే, ఆయన చేత ఎన్నుకోబడినటువంటి వారమై సియోను అనగా పరలోకములో ఉంచబడుతూ ఉన్న వారముగా ఉన్నాం. ఆయన మీద నమ్మకం ఉంచిన వారమైతే మనం ఎన్నడూ కూడా సిగ్గుపడము. అందుకనే దేవుని లేఖనాలు ఇలా సెలవిస్తూ ఉన్నాయి, ప్రభునందు విశ్వాసముంచువాడు సిగ్గుపడరని ఎరిగి నా ముఖమును నేను చెక్కుముకు రాతిగా చెక్కుకున్నాను అని. అంటే దేవుని నమ్ముకున్నందువలన సిగ్గుపడను నేను. ఎందుకంటే దేవుడు నన్ను సిగ్గుపడనీయడు. నా జీవితంలో ఆయన అనుగ్రహించేటువంటి కృప అంత అపరిమితమైనది అంటున్నాడు.
ఎవరైతే ప్రభునందు నమ్మకం ఉంచుతారో వారి గురించి చెబుతూ ఈ రాయి ఎలాంటిది అని అంటే నమ్మకమైనది, ప్రియమైనది, నిరాకారానికి గురి అయినది. కట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది అవసరం లేదని తీసి పారేసింది. అలాంటిదే తలకు మూల రాయి అయింది. యేసుక్రీస్తు ప్రభువారిని లెక్కలో లేనట్లుగా తీసి పారేసిన పరిస్థితులు. చివరికి ఏమైంది? ఆయనే దిక్కయ్యాడు. అందరూ ఆయన తృణీకరించారు, ఆయన వద్దని చెప్పారు. కానీ లేఖనాలు చెప్తున్నాయి ఆయనే తీసివేయబడిన మూల రాయి అని. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తన 118 22వ వచనంలో, మత్తయి సువార్త 21:42వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. యేసుప్రభు ఆ ప్రస్తావన మరలా మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎలా ఉండాలని ఆయన ఉద్దేశం అంటే తొట్టిల్లు పడిపోకుండా బలంగా ఉండినటువంటి వారిగా ఉండాలి. దేవుని వాక్యానికి అవిధేయులుగా కాక దేవుడు విధించిన దైవ వాక్య ప్రకారంగా మన జీవితాలు కట్టబడేటట్లుగా ఉండాలి. చీకటిలో జీవించే వారిగా కాక ఆశ్చర్యకరమైన వెలుగులో జీవించిన వారుగా ఉండాలి. అందుకనే ప్రభు అయిన వారు యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచారు. అంటే ఆయన పిలిచిన పిలుపు చూడండి. ఆయన గుణాతిశయములను ప్రచురించుట కొరకు మనం పిలువబడ్డాం. ఎలా పిలువబడ్డాం? ఏమి అద్భుతమైన మాట అంటే ఏర్పరచబడిన వంశం. ఆయన కొరకు మాట్లాడడానికి, ఆయన నామాన్ని ప్రచురించటానికి, ఆయన కొరకు ప్రజల మధ్యలో మాదిరికరంగా ఉండటానికి ప్రభు మనల్ని ఎన్నుకున్న విధానాన్ని మనం గమనిస్తే ఏర్పరచబడిన వంశంలో ఉన్నాం. రాజులని యాజక సమూహంగా మనం ఉన్నాం. పరిశుద్ధ జనాంగంగా ఉన్నాం. దేవునికి సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాం. అమూల్యమైన మాటలు, అమూల్యమైన మాటలు. మనలందరూ కూడా తృణీకరించి ఉండవచ్చు, కానీ ఆయన అంటున్నాడు, నేను ఎన్నుకున్న వంశం మీరు. కొంతమందికి వాళ్ళు వంశం ఎవరో తెలీదు. మా దిక్కుమాలింది అంటారు, దిక్కుమాలిన వంశంలో పుట్టానంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నేనే మిమ్మలను పిలిచాను. మీరు ఎవరు అంటే ఎన్నిక చేయబడిన వంశం. వాస్తవానికి ఇశ్రాయేలు జనాంగంలో లేవి గోత్రం ఎన్నుకోబడింది. దేని కొరకు అంటే యాజకత్వం కొరకు. వాళ్ళకు మాత్రమే ఎన్నిక చేయబడిన భాగ్యం ఉంది. ఇక్కడ అదే చెప్తున్నారు. ఎన్నిక చేయబడిన వారు ఎవరంటే పవిత్ర జనం. ఇశ్రాయేలీలో లేవి గోత్రాన్ని ప్రభు ఎన్నుకొని వాళ్ళు పవిత్రులుగా మార్చి దేవునికి సొత్తైన ప్రజలుగా చేశాడంట. వారి గురించి అంటాడు, వీరు నా స్వాస్థ్యం గనుక వీరికి ఆస్తిపాస్తులు అవసరం లేదు, వీళ్ళకి భూమి పంపకం అవసరం లేదు, ఎందుకంటే వారు నా సొత్తైన ప్రజలని వారి గురించే చెప్తాడు. ఇంకా అంటాడు, వారు ఎలాంటి వారు అనంటే యాజక సమూహం, పరలోక సంబంధమైనటువంటి రాజుకు చెందినటువంటి యాజకుల సమూహం అని చెప్తున్నాడు. వాస్తవానికి పాత నిబంధన కాలంలో మాత్రమే యాజకులు ఉన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో యాజకులు లేరు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, ఈ కొత్త నిబంధన కాలంలో మీరు ఎన్నుకోబడినటువంటి యాజక సమూహమై ఉన్నారు అని. గ్రీకు భాషలో ఈ మాటకు అర్థం ఏంటి అనంటే రాజు కొలువులో ఉన్న యాజకులు, లేకపోతే రాజ్యంగా ఏర్పరచబడిన యాజకుల సమూహం. యాజకులందరూ రాజులే అని ఇక్కడ చెప్తున్నాడు. ఏమి అద్భుతం అంటే దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య చేయుటకు ఎన్నుకోబడిన వారము. ఒకప్పుడు దేవునికి ప్రజలుగా లేరు, ఇప్పుడు దేవునికి ప్రజలుగా అయ్యారు. ఒకప్పుడు దేవుని కనికరం లేదు మీ మీద, ఇప్పుడు దేవుని కనికరమును పొందారు.
అంటే ఆయన ఎన్నుకోవడం మాత్రమే కాక ఆయన ఎన్నుకున్న విధానములో అతి శ్రేష్టమైన ఎన్నికలో మనం ఉన్నాం. అందుకే ఆయన చెప్తున్నాడు, మీరు పరవాసులు యాత్రికులను అయి ఉన్నారు. అందుకే శరీర సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టండి. అవి మీ ఆత్మల సంబంధమైనటువంటి యుద్ధాన్ని ఎప్పుడు చేస్తూ ఉంటాయి. మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కాదని, పరలోక సంబంధించిన వారని మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారు, ఇదే శాశ్వతం, ఇదే పరలోకం అనేటట్లుగా బ్రతుకుతున్నారు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఇక్కడే ఉండిపోతాననే భావంతో ఉన్నట్టుంటున్నారు. రేపటి గురించి చింతించొద్దు అని చెప్తే రేపటి గురించి విపరీతమైన బెంగ పెట్టుకున్న వారుగా ఉండిపోతున్నారు. అసలు దేవుని వాక్యాన్ని గ్రహించలేని వారుగా ఉన్నారు. ఈ భూ సంబంధమైనది మనం ఏమి సమకూర్చుకోకూడదు అని అంటే, ఈ భూమి మీద సమస్తమును సమకూర్చుకోవడానికి తెగ ఆరాట పడిపోతున్నారు. బిడ్డలారా, శాశ్వతము కాదు ఇదేది. యాత్రికులము అనగా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతానికి నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతున్న వారికి పర్మనెంట్ స్థలం, పర్మనెంట్ ఇల్లు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే శాశ్వతం కాదు కాబట్టి. మనం కూడా ఆత్మ సంబంధంగా అలా ఉండాలంటున్నాడు. అంటే ఇల్లు కట్టుకోవద్దా అని అంటే, కట్టుకోకపోతే మనీ నష్టమేమి లేదు, కానీ దేవుని ఇల్లుగా నువ్వు కట్టబడాలి ఫస్ట్. ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్న అనేక కోట్ల మందికి వారు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అద్దింట్లోనే ఉంటారు. ఈ నష్టం ఏమీ ఉండదు. వాస్తవానికి చెప్పాలంటే సొంత ఇల్లు కట్టుకున్నవాడికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. అద్దింట్లో బతికేవాడికి డబ్బులు తక్కువ అవుతాయి జీవితకాలం లెక్కేసుకుంటే. ఒక ఇల్లు కట్టాలంటే 25 లక్షలు 50 లక్షలు ఇంకా ఎక్కువ అయిపోతుంది. కానీ రెంటల్లో బ్రతకాలితే అంత ఎక్కువ అవుతుందా? ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు అద్దింట్లో ఉంటున్నట్టుగా ఈ భూమి మీద ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందో తెలీదు. ఆ ఓనర్ అంటాడు 2 నెలలు అయిపోయిన తర్వాత, మా ఇంట్లో కథ ఉందండి, కార్యక్రమం ఉందండి, ఖాళీ చేయండి అంటారు. అదేంటండి ముందే చెప్పాలి కదా అన్నట్టు. అవును, మరి అనుకోకుండా జరిగింది ఏం చేస్తాం, ఖాళీ చేయి అంటాడు. ఒకరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండుతారు, లేదా ఒక 5 సంవత్సరాలు ఉండుతారు. మళ్ళీ అక్కడ ఖాళీ చేయాల్సిందే. అద్దిల్లది. ఈ భూమి కూడా అద్దిల్లు లాంటిది అంటున్నాడు. ఎప్పుడు ఖాళీ చేయాలో తెలియదు గనక జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలట? శరీర సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టి ఉండాలా. శరీరం కోరుకున్న ఇచ్చలకు లోబడిపోయి, ఈ శరీరమే శాశ్వతమని, ఈ భూమే శాశ్వతమని తెగ బెంగ పెట్టుకుని బ్రతికేస్తున్నారండి. బిడ్డలారా, శాశ్వతము కాదు. నీలో ఉన్న ఊపిరి శాశ్వతం కాదు. నువ్వు కన్న బిడ్డలు శాశ్వతం కాదు. నువ్వు కట్టుకున్నటువంటి భర్త లేకపోతే భార్య శాశ్వతం కాదు. నువ్వు తినే భోజనం, తిరిగే వాహనం, ఉండే గృహం ఏది శాశ్వతం కాదు. శాశ్వతము కాని దాని కొరకు శాశ్వతం అని భావించి బ్రతుకుతున్నావు. ఏది శాశ్వతం? పరలోకమే శాశ్వతం. అందుకనే ఈ శరీర సంబంధమైన చెడ్డ అలవాట్లను విడిచిపెట్టి, ఆత్మకు విరోధంగా పోరాడుతున్న వాటి విషయమై దూరంగా ఉండి, అన్ని జనులు మిమ్మలను ఏ ఏ విషయాల్లో చెడ్డవారని దూషించారో వాళ్ళ ముందు మీరు ఎలా మారాలంటే, మంచి పనులు చూసి దేవుణ్ణి మహిమ పరిచేటట్లుగా మారాలి. కొద్దిమంది మందిరానికి వస్తారు, ఎందుకు వస్తారో తెలీదు. దైవజనుడు పరువు తీస్తారు, దేవునికి అవమానం కలిగిస్తారు. బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిదల్లా ఉంటారు వాళ్ళు.
లోకాన్ని విడిచిపెట్టరు, చెడితనాన్ని విడిచిపెట్టరు, పాపం విడిచిపెట్టడు, శరీర కోరికలు విడిచిపెట్టడు, భూ సంబంధమైన ఆరాటం విడిచిపెట్టరు, మోసం విడిచిపెట్టరు, అబద్ధాలు విడిచిపెట్టరు, దుర్మార్గం విడిచిపెట్టరు, లంచాలు విడిచిపెట్టరు, అసూయ విడిచిపెట్టరు, కక్ష విడిచిపెట్టరు. ఇలాగున అనేకమైన చెడ్డ గుణాలతో హృదయం నిండిపోతే ఏది వదలరు, అన్ని కలిగి ఉంటారు. అన్నీ కలిగి ఉండుంటే దేవుని బిడ్డగా నువ్వు ఎలా ఉండగలుగుతావు? లోకం నిన్ను చూసి దేవుణ్ణి కనపరచాలా వద్దా? ఏమి పట్టవు. కొంతమందికి దున్నపోతు మీద వర్షం కురితేనట అది ఎంజాయ్ చేస్తుందట. అదే ఆవు మీద చినుకులు పడియండి ఆరాటపడిపోద్ది, బాబోయ్ నేను తడిసిపోతున్నానని ఏదో మూలకి వెళ్ళిపోయి తడవకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. కొంతమంది దున్నపోతులాగా ఉంటారు, వాళ్ళ స్వభావం అలా ఉంటది, ఏమి పట్టించుకోరు. మరి ఎందుకు ప్రభు దగ్గరికి వస్తున్నావు? నిన్ను ఇంతకు ముందు ఎవరు ఎలాంటి మాటలు అన్నారు? చెడ్డోడని, చెడ్డదానివని, ఇలా బ్రతికేవు అలాగ బ్రతికేవని ఎవరెవరు ఏమేమి అన్నారో వాటి విషయమై ఇక మీద నన్ను అలాగ అనడానికి వీలు లేదని ఒక నీతియుక్తమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం కఠినంగా ఉంటది, కానీ నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఈరోజు అలాంటి వాక్యానికి మనసు పెట్టట్లేదు. దురద చెవులు కలిగిన వారి కల్పన కథల వైపు తిరిగే కాలం వస్తుందన్నారు, వచ్చింది. పోయే కాలం అది. కల్పన కథల వైపు తిరిగే కాలం అంటే పోయే కాలం అది. ఇష్టానుసరంగా ఉండొచ్చు, ఏం పర్లేదు. మందిరానికి వెళ్ళొచ్చు, ఏం పర్లేదు. ఎంజాయ్ చేయొచ్చు, ఏం పర్లేదు. సినిమాలకి వెళ్ళొచ్చు, ఏం పర్లేదు. తాగొచ్చు, ఏం పర్లేదు. కొంపలు మాపచ్చు, ఏం పర్లేదు. ఏం పర్లేదు. ఎలాగన్నా ఉండొచ్చా, మందిరానికి వెళ్తే చాలు అనుకునేవారు ఉన్నారు. ప్రభు అది చెప్పటం లేదు బిడ్డలారా, అలాగంటం లేదు. పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలి, యాజకత్వం కలిగి ఉండాలి. ఇంతకు ముందు నిన్ను దేవుని నమ్ముకోక ముందు ఏ ఏ విషయాలను బట్టి నిన్ను అసహ్యంగా చూశారో వాటి విషయమై పరిశుద్ధంగా మార్చబడిన వ్యక్తిగా నిన్ను మెచ్చుకోవాలా. అది బ్రతకడం అంటే. ఇక మీదటైనా నీ బ్రతుకు మారితే బాగుంటుంది. ప్రభుకి అప్పగించుకో, పశ్చాత్తాపడు, క్షమాపణ కోరు. ప్రభువా, నీ నామానికి అవమానకరంగా జీవిస్తున్నాను, ఈ చెడుతనాన్ని ఈరోజు విడిచిపెడుతున్నానయ్యా, ఈ శరీర కోరికలను విడిచిపెడుతున్నాను, ఈ లోక సంబంధమైన మనసులో చచ్చిపోతున్నాను, నీ కొరకు బ్రతుకుతానని ఒక తీర్మానంతో బ్రతుకు. మారు మనసు లేకుండా ఎంతకాలం బ్రతికేస్తావు? మారాలి. నీ జీవితాన్ని ప్రభుకి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. దేవుని చిత్తాన్ని గ్రహించుట కొరకు మనోనేత్రాలు తెరవబడాలి. అందుకనే మనుషుల చేత నియమించబడినటువంటి కట్టడలకు ప్రభు నిమిత్తం లోబడాలి. అధికారులు ఉంటారు, న్యాయాధిపతులు ఉంటారు, వారు కొన్ని నియమాలు నిబంధనలు పెడుతుంటారు, వాటికి లోబడండి అంటున్నాడు. మనం అలాగున్న వాక్యానుసారంగా జీవించటానికి అధికారులకు లోబడి ఉండాలి. అయితే దేవుని వాక్యం ఇంకా స్పష్టంగా తెలియచేస్తుంది, మీరు మంచి చేయడం ద్వారా తెలుగు తక్కువగా మాట్లాడేటువంటి మూర్ఖుల నోరు మాత్రం ఊహించాలి. ఇది దేవుని చిత్తం. స్వతంత్రులుగా ఉండాలి. దుర్మార్గాన్ని కప్పుపుచ్చడానికి మీ స్వేచ్ఛను వినియోగించకూడదు. దేవునికి బానిసలుగా బ్రతికేటట్లుగా బ్రతకాల. అందరి పట్ల గౌరవాన్ని చూపాల. క్రైస్తవ సహోదరత్వాన్ని ప్రేమతో చూడాల. దేవుని మీద భయము భక్తి కలిగి ఉండి అధికారులకు, నాయకులకు గౌరవాన్ని ఆపాదించే వ్యక్తిగా ఉండాల. ఒకవేళ ఎక్కడైనా ఏ ఇంట్లోనే పనిచేసే వ్యక్తివైతే నువ్వు ఆ యజమానుడికి పూర్తిగా మర్యాద ఇచ్చి లోబడాలా. మంచివారికి, సాత్వికులు మాత్రమే కాక ఒక్కరు బుద్ధి కలిగిన వారిని కూడా
ఒకవేళ వాళ్ళు అలాంటి అధికారులు అయితే వాళ్ళకు కూడా లోబడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నువ్వు పనిచేసే వ్యక్తిగా ఉన్నావు కనుక దేవుని వాక్యం అంత సుస్పష్టంగా నీతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఎవరైనా అన్యాయంగా బాధలకు గురవుతూ ఉన్నప్పుడు దేవుని పట్ల అంతరాత్మ దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖం ఓర్చుకుంటే అది మెచ్చుకోదగినటువంటి సంగతి అని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే దేవుడే అలాంటి వారిని మెచ్చుకుంటాడట. ఎందుకంటే వారు కీడు విషయమై కాక మేలు కొరకు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఎవరైనా తప్పులు చేసినందువలన దెబ్బలు తినుంటే అది ఘనత ఏమిస్తుంది? కానీ మంచి చేసి బాధకు గురవుతుంటారే, ఓర్చుకుంటారే, అది దేవుడికి ఎంతో మెచ్చుకోదగినది. కీడు చేసి మేలు అనుభవించడం కాదు, మేలు చేసి కీడు అనుభవించడం గొప్ప. నిన్ను కూడా మంచి చేస్తే మెచ్చుకోవట్లేదేమో, నీతిగా బ్రతుకుతుంటే ప్రజలకు నువ్వు నచ్చట్లేదేమో, ఏం పర్లేదు, దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడు. ప్రజలు నిన్ను వేరొక విధానంలో చూస్తూ ఆలోచన చేస్తున్నారేమో, కానీ యేసు ప్రభు వారు ఆయన శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే దేవుని పిలుపు ఇందుకే మీకు వచ్చింది. ఏంటి అంటే యేసు క్రీస్తు వారు మన కోసం బాధలు అనుభవించాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మనం కూడా అలాంటి విధానంలో ఖచ్చితంగా వెళ్తాం. మనకు ఆదర్శం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయనే బాధలు పడితే, ఆయనే కష్టాలు అనుభవిస్తే మన జీవితంలో వచ్చిన బాధలు కష్టాలు అనుభవించడానికి ఏమాత్రం సంశయించవద్దు. అయినా సరే ఆయన ఏ పాపం చేయకుండా నోటంట మోసం కూడా రాకుండా బ్రతికాడు. అలాగే మనం కూడా క్రీస్తు కొరకు అలాగున బ్రతకాలని మాట్లాడుతున్నాడు. ఆయన దూషణకు గురైనప్పుడు ఆయన తిరిగి ఎవరిని దూషించలేదు. బాధలను పెట్టినప్పుడు ఎవరిని ఆయన తిరుగుబాటుగా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? న్యాయం తీర్చే దేవునికి ఆయన అప్పగించుకున్నట్లుగా మనం కూడా మన దేవునికి మనలను అప్పగించుకోగలిగిన వారిగా ఉన్నాం. మనం ఎలా బ్రతకాలి అంటే పాపముల విషయమై చనిపోయి నీతి కోసం బ్రతకాలని చెప్తున్నాడు ఆయన. శరీర సంబంధమైనటువంటి పాపాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు వలన మనం ఆరోగ్యం పొందుతూ ఆయన సన్నిధిలో సాగిపోవలసిన వారిగా ఉన్నాం. ఎందుకనంటే మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. కానీ యేసుక్రీస్తు వారే మనకు కాపురి అయి పై విచారణకర్త అయి ఉన్నాడు. మనము ఆయన వైపు మళ్ళుకున్నాము. ఇంతకు ముందు లోకం వైపు తిరిగాం, లోకంలో తిరిగాం. ఇప్పుడు ఏమయ్యామంటే యేసుక్రీస్తు వైపు మళ్ళుకున్నాం. కనుక లోకం వద్దు, అపవిత్రత వద్దు, చెడుతనం వద్దు. ఈ భూ సంబంధమైనటువంటి పాపక్రియలన్నిటికీ మనం స్వస్తి చెప్పి యేసుక్రీస్తులో సాగిపోవాలి. అలాంటి మనసు, అలాంటి హృదయ నిశ్చయత ప్రభు అందరికీ అనుగ్రహించి ఆయన రాకడలు ఎత్తబడేటట్లుగా ఆత్మ సంబంధమైన వారిగా, ఇతరులకు మాదిరికరమైన వారిగా బ్రతికే భాగ్యం అందరికీ ప్రసాదించును గాక. ఆమేన్.